నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సిపిఐ పార్టీ వామపక్షాలు ఆధ్వర్యంలో బాపట్ల కలెక్టర్ ఆఫీస్ నందు నిరసన జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల సిపిఐ నాయకులు తన్నేరు సింగరకొండ మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చట్టం వెంటనే రద్దు చేయాలని, పాత చట్టం ప్రకారమే మళ్లీ కొనసాగించాలి. ఎంతో మంది పేదవాళ్ల పొట్టకొడుతున్నారన్నారు. పేదవాళ్లకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి రోజుకి 600 రూపాయలు కూలీ ఇవ్వాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకల ప్రసాద్ మరియు వామపక్ష నాయకులు పాల్గొన్నారు. శ్రామిక సమూహాల ఉపాధిని ప్రధానంగా మోడీ ప్రభుత్వం ధ్వంసం చేసే కార్యాచరణకి పూనుకున్నది. దాంట్లో భాగంగానే వికసిత్ భారత్ జీ రామ్జీ ఉపాధి హామీ పథకం పేరుతో కొనసాగించాలని 2025 బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు చాలా ప్రమాదకరమైంది. ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో శ్రమజీవులు నివసిస్తున్నారు, ఆకలి, అప్పులు, ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్నారు, వాళ్ళకి ఉపాధి కల్పించవలసిన ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి ఇప్పటికీ దశాబ్ద కాలమైనా కానీ మరి గ్రామీణ పేదలు బతుకులు వికసించడం లేదు. గ్రామీణ పేదల బతుకులు నిధుల్ని 60% కుదిస్తా ఉన్నారు. మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టుకోమని చెప్తా ఉన్నారు. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడవడానికే తప్ప దాన్ని మెరుగుపరిచి అదనంగా కూలీ రేట్లు, పని దినాలు పెంచమని చెప్పి గ్రామీణ ఉపాధి హామీ కూలీలకి పని కల్పించాలని చెప్పి అడుగుతా ఉంటే, వలసలు నివారించాలని చెప్తే వాటన్నింటినీ పక్కన నెట్టేసి ఈరోజు జీ రామ్జీ పేరుతోటి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కూడా దానికి ఒత్తాసు పలికే పనిలో ఉన్నాయి. నువ్వు ఏదైనా సంక్షేమ చట్టమా లేకపోతే చట్టమా సంక్షేమమా నువ్వు తెచ్చే పని అయితే నువ్వు కొత్తగా ఏదైతే ఉన్న పథకాన్ని, ఉన్న చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దని చెప్పి మేము వామపక్షాలుగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేదో సామెత చెప్పినట్టు ఎవరికో పుట్టిన బిడ్డ నీ బిడ్డ అని చెప్పి నువ్వు చెప్పుకునే తరహాగా కాకుండా నువ్వు సొంతంగా ఒక ప్రభుత్వ ప్రాజెక్టుని నిర్మించు, లేదా ఒక చట్టాన్ని పేదలు ఉపయోగపడడానికి ఒక చట్టాన్ని నిర్మించు, లేకపోతే ఒక సంక్షేమ పథకాన్ని నిర్మించమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అన్నిటికీ సర్వరోగ నివారణ దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ గ్రామీణ యోజన పథకాన్ని పేరు మార్పు చేసి ఈ వీజీ శ్రీరామ్ జీ రామ్జీ అనే పేరుతో పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రతిపక్షాల ఆమోదం కూడా లేకోకుండా దొడ్డిదారిని ఆమోదించుకోవడం జరిగింది. అంటే దీనికి ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న గ్రామీణ పథకానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు, లక్షలాది రూపాయలు పనులు చేసిన వాళ్ళకి బిల్లులు చెల్లించుకోకుండా అయ్యి ఈ రోజుకి తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి నువ్వు
గ్రామీణ పేదలను ఉద్ధరించేవాడైతే వికసిత భారత్ అయితే ఈ రోజు 45 కోట్ల జనాభా ఎందుకు అర్ధాకలతో బతుకుతున్నారు? మరి వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెంది ఉండాలి కదా నువ్వు తీసుకొచ్చినటువంటి పథకాలతో. మరి ఇటువంటి అన్ని కూడా మోసపూరితమైన మాటలతో, రెండోది ఉపాధి హామీ పథకం పేరుతో మొత్తం దీన్ని రద్దు చేసే వైపుగా, ఈ పేరు మార్పుతో మతాల మధ్య చిచ్చు పెట్టే వైపుగా, అసలు ఉపాధి అనేది లేకోకుండా చేయడం కోసమే ఉద్దేశపూర్వకంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గపు చట్టం ఇది. కాబట్టి ఈ పేరుని మార్పే కాదు, ఏదైతే మెరుగులు దిద్ది 125 బాపట్ల మండలం పాండురంగపురం సముద్ర తీరాన బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో జరిగిన వార్షిక ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసి బాపట్ల నియోజకవర్గం మరియు జిల్లా మాజీ సైనికులతోనూ మరియు కుటుంబ సభ్యులతోనూ పలు అంశాలపై ముచ్చటించారు. ముందుగా బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేష రెడ్డి సారథ్యంలో మాజీ సైనికుల పిల్లలతో సహా కుటుంబ సభ్యులకు అనేక క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాపట్ల అసోసియేషన్ వారు నిర్వహించుకునే వార్షిక ఆత్మీయ సమ్మేళనానికి బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం మరియు గుంటూరు జిల్లా తెనాలి అసోసియేషన్ నాయకులు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి పాల్గొన్నందుకు బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేష రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఒకరొకరు కట్టేది, ఎవరు లైన్ లో వారు సైట్ గా బ్యాలెన్స్ గా వచ్చేసేయండి. గుడ్ గుడ్. నిమ్మకాయ పడిపోయిన వాళ్ళు డిస్క్వాలిఫైడ్. సార్ ఇది ఉంది సార్. గుడ్ గుడ్ గుడ్. ఒకసారి అడుకోండి కొంచెం దగ్గర సార్. సార్ ఒక నిమిషం డాడీ, 1 సెకండ్ సార్. ఒకసారి రండి. బ్రహ్మం గారు, సుమని సార్, వీళ్ళంతా అందరూ వాళ్ళకి తప్పట్లో అభినందనలు తెలియజేస్తామండి. అందరికి తెలిసింది, ఇది నాతో చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఈ సభా కార్యక్రమానికి బాపట్ల మాజీ సైనికుల ఆత్మీయ సమ్మేళనం కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనానికి ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి బాపట్ల అధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, వివిధ రకాల అసోసియేషన్ ప్రెసిడెంట్లు కానీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం, మాజీ సైనికుల పిల్లలతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఒక ఆత్మీయ సమ్మేళనం జరుపుకునేటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ రోజు కూడా బాపట్ల అసోసియేషన్ వారి ఈ యొక్క సభ సమ్మేళనం ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం. ముందుగా బాపట్ల అసోసియేషన్ అధ్యక్షుల వారికి, వారి టీం సభ్యులందరికీ కూడా స్టేట్ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా ఎక్కువగా చెప్పేది ఏమి లేదు. మనం మన బలం, మన దమ్ము, మన ధైర్యం ఎక్కడైనా మన నీతి, మన నిజాయితీని. మనం నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు. బాపట్ల మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన ముస్తాబు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పాల్గొన్నారు.
చేసుకోవడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, హ్యాండ్ వాష్, ప్లేట్ కట్టడం ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో పెట్టడం. చేసుకున్నారా వాట్సాప్ చేతి కట్టుకోవాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఏజ్ కట్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఫోన్ చేసి చేపిస్తాం. కాకపోతే వెళ్ళి చెక్ చేసి వాళ్ళు రిబన్స్ వేసుకున్నారా, షూస్ వేసుకున్నారా, నీట్గా రెడీ అయ్యి వచ్చారా అని చెక్ చేసి మనం చెక్ చేయాల్సింది రెడీ. కట్ చేపిస్తాం సార్. వాళ్ళకి కంప్లైంట్ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. చాలా మంచి కార్యక్రమం. పార్వతీపురం మన్యం జిల్లాలో అక్కడ పిల్లలు అనారోగ్యంతో అప్పుడప్పుడు అవుతూ ఉంటారు. హైజీన్ అంటే ఫస్ట్ హ్యాండ్ వాష్ కింద ముందు నెయిల్ కటింగ్, నెయిల్ కట్ చేసుకొని ఉండాలి, హ్యాండ్ వాష్ చేయాలి. హ్యాండ్ వాష్ చేయటం వలన ఒక 90 to 95% 90 నుంచి 95% మనకు వచ్చే అనారోగ్య కారణాలు అన్నీ కూడా అది పక్కన పెట్టే కార్యక్రమం అవుతుందంటే అది పళ్ళు తోవడం, మొహాలు కడుగడం, శుభ్రమైన బట్టలని వేసుకోవడం, హెయిర్ కటింగ్ చేసుకోవడం, అంటే అనవసరంగా చాలా లెంత్గా పెట్టుకోవడం కాకుండా నీట్గా హ్యాండ్సమ్గా ఉండడం. సో ఇవి ఎప్పటి నుంచో మనం చెప్తా ఉన్నాం. అయితే ఈ ముస్తాబు కార్యక్రమంలో ఏంటంటే ప్రతి క్లాస్లో పిల్లలు వాళ్ళు లీడ్ తీసుకుంటారు. లేడీస్ గర్ల్స్కి ఒకడు, బాయ్స్కి ఒకడు. మళ్ళీ ఈ లీడర్ మారుతాడు. అంటే ఇప్పుడు ఇతను చేస్తుండంటే ఇతనే ఉండడు, నెక్స్ట్ నువ్వు ఉంటావు, తర్వాత నువ్వు ఉంటావు. సో ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా అర్జీదారులకు సంబంధిత సేవలు, దరఖాస్తుల విధానం, పరిష్కార ప్రక్రియపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. దీనివల్ల అర్జీదారులు సరైన సమాచారం పొందుతూ తమ సమస్యలను వేగంగా పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. నమస్కారం అండి బాపట్ల ప్రజలకు. ఈ రోజు మనకి కలెక్టరేట్ లో PGRS లో కొత్తగా ఒక సర్వీస్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము GSWS సర్వీసెస్ అనేది ఒక హెల్ప్ డెస్క్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా మనము ఏం చేస్తున్నామంటే ప్రజల్లోకి అవగాహన కల్పిస్తున్నామండి. మొదటిగా ఇప్పుడు మన దగ్గర 22A డిలీషన్స్ గురించి చాలా మంది మనకి అర్జీలు పెట్టుకోవడానికి వస్తున్నారు. కానీ అర్జీ పెట్టే ముందు వాళ్ళు GSWS లో అప్లై చేసుకోవాలి అనే అవగాహన లేక చాలా మంది అప్లై చేసుకోవట్లేదు. అప్లై చేసుకోకపోవడం వల్లే ఇంత దూరం రావాల్సి వస్తుంది. కానీ అది సచివాలయంలో చేసుకోవచ్చు. అందుకు ఈ రోజు మన అవగాహన కల్పించడం కోసం మన హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. ఇది ప్రతి వారం మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది. ఈరోజు మన సార్ గారు ఈరోజు వచ్చి ఉన్నారు. 22A డిలీషన్ కావాలి, కర్లపాలెం నుంచి వచ్చి ఉన్నారు. మాకు ఇలా 2.5 ఎకరా మా దాంట్లో ఉందండి అని చెప్పి సార్కి అర్జీ పెట్టుకోవడం జరిగింది. సార్ ఇమీడియట్ గా ఏం చెప్పారు అంటే మన దగ్గర హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసి దాంట్లో ఇక్కడే అర్జీని పెట్టించి వాళ్ళకి రిసిప్ట్ కూడా ఇవ్వమని ఆదేశించడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనం అక్కడ అర్జీ పెట్టుకున్న ద్వారా దాని ద్వారా ఇక్కడికి కలెక్టరేట్కి అర్జీ అనేది వస్తుంది. ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే సెక్రటరియట్కి వెళ్తే పేమెంట్ 50 రూపాయలు అక్కడ మనం రుసుము చెల్లించి దాని ద్వారా 22A డిలీషన్కి మనం అప్లై చేసుకోవటం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ మనం అప్లై చేయడం జరిగింది. ఇక్కడే ఈ రోజు రాగానే అప్లై చేయడం జరిగింది. అప్లికేషన్ పెట్టి మనం రిసిప్ట్ ఇవ్వడం జరిగింది. రిసిప్ట్ ఈరోజు వారికి ఇక్కడే 100% సంతృప్తి చెందారు. మాది బాపట్ల అండి. మా నాన్నగారి పేరు చింతల శ్రీహరిరావు, ఎక్స్ సర్వీస్ మ్యాన్. నమస్కారం అండి. ఈరోజు బాపట్ల జిల్లా గవర్నర్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మా ల్యాండ్ 22Aలో ఉన్నందున దాన్ని ఎట్లయినా మా ల్యాండ్ మాకు ఇప్పించమని కలెక్టర్ గారిని అర్జీ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఎమ్మన్నే స్పందించి ఇమీడియట్గా మాకు న్యాయం చేసినట్టు భావిస్తున్నాం సార్.
బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో చినగంజం మండలంలోని జడ్పీహెచ్పీ పెద్దపల్లెపాలెం విద్యార్థులతో ఈ రోజు విద్యార్థుల కోసం చినగంజం ఎస్ఏ రమేష్ ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఏ ఏ హరిబాబు మరియు కానిస్టేబుల్ కె సుబ్బారావు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఏ శక్తి యాప్ గురించి వివరిస్తూ ఈ యొక్క యాప్ అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఎవరైనా ఈవ్ టీజింగ్ బాల్య వివాహాలు అరికట్టే విధంగా ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుందని వివరించడం జరిగింది. సోమవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, జాయింట్ కలెక్టర్ భావన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డ్రామా పీడీ విజయలక్ష్మి, డిఈఓడి శ్రీనివాస్, సిపిఓఏఎస్ రాజు, పీడీలు, ఐసిడిఎస్ గృహ నిర్మాణ సంస్థ రాధామాధవి, వెంకటేశ్వరరావు, మార్కపేట డిఎం కరుణశ్రీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Accordingly, remove the encroachments from that prohibited property. Because of that, my house is getting in Kullu Mandal. I don't have to register. ఏం కావాలి మీకు? మురికి నీళ్ళు మెయిన్ రోడ్లకు మెయిన్ కాలువ, మెయిన్ కాలువలకు ఉన్న డ్రైనేజీ మెయిన్ రోడ్ అన్నమాట. బజార్లో నుంచి మురికి నీళ్లు దాంట్లోకి వెళ్తాయి. సర్టిఫికేట్ మీకు కావాలి అంతేనా? అది రద్దు చేస్తే ఎవరికి న్యాయ ప్రకారం ఇస్తారు. ఏ మండలం ఇది? ఇచ్చింది రద్దు చేయమని న్యాయ ప్రకారమే ఇవ్వాలి, నాకనే కాదు. తెలుసు వాళ్ళకి న్యాయం ఎక్కడ ఉందో మరి మా వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు? రైలు కట్ట గేట్ సర్వే రైల్వే బిజీ కట్టాలన్నా 2 సంవత్సరాల నుంచి ఏమి లేదు సార్. అది రొట్టు పెన్షన్ పెట్టుకున్నామని దాంట్లో కూడా కాగితం పెట్టాను సార్. ఇక్కడ పరిస్థితి ఇంకా ఏం రావట్లేదు. ఏం కావాలి మీకు? పెన్షన్ సార్. పెన్షన్ ఏం పెన్షన్ ఇది? పారాలిసిస్. పేద కుటుంబాల అత్యవసర వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 48 మంది లబ్ధిదారులకు 28,30,000 చెక్కులను సోమవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1134 మందికి 9.15 కోట్లు సీఎం సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారికి చెక్కులు అందుకున్న లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపుగా 28 లక్షల పైగా ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది. అది జీవి ఆంజనేయులు గారు, మీ ఎమ్మెల్యే గారు, మీరు వచ్చి అడిగిన వెంటనే ఆయన ప్రాసెస్ చేయించి మీ అందరి చేతిలో కూడా ఈ రోజు ఇస్తా ఉన్నారు. దీని గురించి ఆరోగ్యం గురించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో దీని గురించి ఆలోచిస్తా ఉన్నారు. దీన్ని ఎలా మరి మెరుగుపరచాలి, ఇంకా బాగా ఎలా చేయాలనేది. సరే, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు మన నియోజకవర్గం ఎన్నికొండలోనే 9 కోట్ల పైగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, మోకాళ్ళ మార్పిడన్నా, ఇంకోటన్నా పక్షవాతం అని చెప్పారు, దానికైనా కానీ మొత్తం మీరు ఒక 4-5 లక్షలు అయితే మొత్తం ఇవ్వలేకపోవచ్చు, కానీ దాంట్లో కొంత తీసుకొని ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. మీకు ఏదో ఒక విధంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా జరపాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతోంది. అయితే ప్రతిపక్షం వైపు నుంచి చేసే ఆరోపణలు చేస్తా ఉన్నారు, చేసే అభియోగాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ గురించి అయితే కానీ, ఆరోగ్యశ్రీ గురించి అయితే కానీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ముఖ్యంగా నాయకులు గుర్తుంచుకోవాల్సింది, మీరు గట్టిగా మాట్లాడవలసింది ఏమిటి అంటే, ఏదైతే మెడికల్ కాలేజ్
కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనం ప్రయత్నిస్తా ఉన్నది ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించి మనకి సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున 1334 మందికి 9,15,00,000 రూపాయలు సీఎం గారు మన ఒక్క వినుకొండ నియోజకవర్గానికి ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. ఈ రోజు ఈ 4 రోజుల్లో 6గురికి ఎల్ఓసీలు ఇచ్చాం. హాస్పిటల్లో పేషెంట్లుగా ఉంటే అత్యవసర పరిస్థితిలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందుగానే వాళ్ళకి కొంత పేమెంట్ పంపడం జరిగింది. అట్లాగే 42 మందికి 28,30,000 రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అట్లాగే డిసిసిబి చైర్మన్ మక్కన గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ రోజు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ శ్రీరామ్ లక్ష ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకి ఈ రోజు అందజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ రోజు బాగా అందుతున్నాయి ప్రజలకి. చాలా ఆపరేషన్లు సీఎం రిలీఫ్ ఫండ్ దాకా వెళ్లే పని లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవలోనే చక్కటి వైద్యాన్ని మరి అందించడం జరుగుతూ ఉంది. అలాగే దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మంచి ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వినుకొండ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన మెగా జాబ్ మేళాకు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ రాష్ట్రానికి గొప్ప పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు. ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా మెగా జాబ్ మేళాలు నిర్వహించి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మత్తెల మల్లికార్జునరావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నమస్కరించుకొని వేదికలు అలంకరించిన పెద్దలు నా నమస్కారం. ఈరోజు తర్వాత మన దానికి సంబంధించి ఇవ్వడం కానీ ఇలాంటి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. దీంతో పాటు ఏంటంటే కనుక మన నియోజకవర్గంలో ఇలాంటి ఒక మంచి రూపాయల జీతంతో దేవరాయలు గారి చేతుల మీదుగా తర్వాత ముఖ్యంగా యువకులందరికీ ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చినటువంటి కంపెనీలందరికీ అభినందనలు. విఐఎల్ అగ్రిటెక్ కంపెనీ, అలాగే షణ్ముఖ అగ్రిటెక్ కంపెనీ వాళ్ళు వచ్చినందుకు అభినందనలు. ఈ మార్కెటింగ్ వైపు జాబ్స్ అన్ని కూడా స్టార్టింగ్ సాలరీ తక్కువ ఉంటుంది, ఇన్సెంటివ్లు ఎక్కువ ఉంటాయి. టాలెంట్ ఉన్న వాళ్ళు మొదటి సంవత్సరంలోనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టచ్చు. కాబట్టి స్కిల్ ఒక నెలన్నర క్రితం ఇన్వెస్ట్ ఇండియా అని ఒక సంస్థ ఉంది ఢిల్లీలో, కేంద్ర ప్రభుత్వ సంస్థ. వారి పని ఏమిటి అంటే భారతదేశంలోకి వచ్చే కంపెనీస్, ఇదిగో మేము ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ సెక్టార్ లో, టైల్స్ మ్యానుఫాక్చరింగ్ లోను, లెదర్ మ్యానుఫాక్చరింగ్ లోను, సెమీ కండక్టర్ ఏదో ఆ మ్యానుఫాక్చరింగ్ సంబంధించి మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే వారు ఫస్ట్ ఆ సంస్థ దగ్గరికి వెళ్తారు. ఆ సంస్థ దగ్గరికి వెళ్తే వారు ప్రతి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ అని, టెక్స్టైల్స్ అని ఇలా ఒక 4-5 సెక్టార్స్ ఆంధ్రప్రదేశ్ అంటే వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు. తమిళనాడు అంటే ఆటోమొబైల్ ఇవన్నీ పంపిస్తారు. ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సెక్టార్, ఒక్కొక్క 5-6 సెక్టార్లు వాళ్ళు కేటాయించడం జరిగింది. వచ్చిన వాళ్ళు అలా పంపిస్తారు. అయితే నేను ఒక నెలన్నర క్రితం వాళ్ళు కలిసాను. కలిస్తే వారు చెప్పింది ఏమిటి అంటే, సార్ మేము 2019 నుంచి 2024 దాకా ఎవరు వచ్చినా మా దగ్గరికి ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన సెక్టార్స్ వారు వస్తే ఇది ఉంది వెళ్ళండి అని చెప్పేవారు, కానీ ఒక్కరు కూడా వెళ్ళేవారు కాదు. కానీ ఈ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ సెక్టార్స్ కాదు వేరే వారు కూడా మేము ఆంధ్రప్రదేశ్ కి వెళ్తామని చెప్పి వారు ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. ఇది మార్పు అని చెప్పి ఆఫీసు చెప్పడం జరిగింది. అది చెప్తూ సరే ఈ మొమెంటం ఏదైతే ఉందో 35 కంపెనీలు ఈ రోజు మన వినుకొండ రావడం ఎంతో సంతోషం. మన వినుకొండ వచ్చినటువంటి కంపెనీలకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. పెద్ద కంపెనీలు వినుకొండ వచ్చి మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని ఈ రోజు పల్నాడు జిల్లాలో మన వినుకొండ వచ్చి జాబ్ మేళాకి రావడం, 35 కంపెనీలు రావడం ఎంతో అభినందనీయం. 1200 మంది పైగా ముందే రిజిస్టర్ చేసుకున్నారు జాబ్ మేళా కోసం. వారందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎవరైనా జాబ్ మేళాకి రిజిస్టర్ చేసుకోకపోయినా ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఒక కంపెనీకే వెళ్ళాలని రూల్ లేదు. 2 కంపెనీలు 3 కంపెనీలకైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే హక్కు మీకుంది. వచ్చినటువంటి ఆఫర్ లెటర్ చూసుకుని ఏ కంపెనీ బాగుంటే ఆ కంపెనీలో మీరు జాయిన్ అవ్వచ్చని ఈ సందర్భంగా జాబ్ మేళాకు వచ్చినటువంటి అందరికీ తెలియజేస్తా ఉన్నా. లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆహర్నిశలు కష్టపడుతున్నారు. అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. మరోపక్క పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ హనుమంతరావు సారథ్యంలో
రూరల్ సిఐలు ఎస్ఐలు కేసులు ఛేదించి ముద్దాయిని అరెస్ట్ చేశారు. సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణరావు మాట్లాడుతూ ఈ ముఠా దాదాపు 20 కార్లను తాకట్టు పెట్టుకుని వేరే వాళ్లకు అమ్మడం జరిగిందని తెలిపారు. నిందితులు తాకట్టు పెట్టుకున్న కార్లను శ్రీరామ్ ఫైనాన్స్, మహావీర ఫైనాన్స్, ఐకేఎఫ్ ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ తీసుకుని వడ్డీలు కట్టకుండా నెలవారీ కిస్తీలను చెల్లించకుండా తిరుగుతున్నారని తెలిపారు. ఈ కేసులో పుల్లంశెట్టి భానుప్రకాష్, పుల్లంశెట్టి ఆంజనేయులు, షేక్ మహమ్మద్ రఫీ, మోహన్ శెట్టి, శ్రీనివాస్ కలిసి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ రోజు ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నమస్కారం. ఈ మధ్యకాలంలో ఈ కార్స్ చీటింగ్ సంబంధించి గత వారం 10 రోజులు కూడా మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. సో ఈ కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ నెల 12వ తేదీన పుల్లా శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో ఆయన ఒక స్విఫ్ట్ వెహికల్ మనకి ఆంజనేయులు అనే ఒక వ్యక్తి దగ్గర ఆయన తాకట్టు పెడతారు సుమారు 1,50,000 రూపాయలకి. సో ఆ వెహికల్ ని మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో ఆ పర్సన్ అధిక వడ్డీ ఇంకా ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఇచ్చిన వెహికల్ తిరిగి ఇవ్వడం జరగదు అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది. సో ఇలా మనకి ఇది ఒక కోణంలో లోతుగా మనం పరిశీలినట్లయితే ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ ఒక అఫెన్స్ ని పార్టిసిపేట్ చేసినట్టు మనకు తెలుస్తా ఉన్నది. సో దీంట్లో మనకి మెయిన్ అక్యూజ్డ్ గా భానుప్రకాష్, తర్వాత ఆంజనేయులు, తర్వాత రఫీ, అలాగే వెంకట్ నాయుడు అండ్ మరికొంతమంది రామకృష్ణ, వర్మ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్పంచినట్లు మనకి తెలుస్తా ఉన్నది. సో దీనిపైన మనం ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి ఈ యొక్క ఎంటైర్ ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ ని మనం పరిశీలించి మొత్తం 20 వెహికల్స్ ఇంక్లూడింగ్ ద వెహికల్స్ ఇన్ విచ్ దే వర్ ట్రావెలింగ్ మొత్తం 20 వెహికల్స్ మనం రికవరీ చేయడం జరుగుతూ ఉన్నది. సో దీంట్లో రకరకాల వెహికల్స్ ఉన్నాయి, స్విఫ్ట్ వెహికల్స్, థార్. అంటే ఇది కూడా మేము టెక్నికల్ గా మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరిది కూడా టెక్నికల్ గా కూడా మా వాళ్ళు ఎవరైనా వీళ్ళతో సంప్రదింపుల్లో ఉన్నారని వెరిఫై చేయడం జరిగింది. సో దీంట్లో కొంచెం విచారిస్తే ఒక ఆఫీసర్ మా దగ్గర ఈయన దగ్గర వెహికల్స్ కొనడం జరిగింది. బట్ ఆ వెహికల్స్ మళ్ళీ ఒకటి HDFC బ్యాంక్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఇయర్ 2022లో ఒక క్రెటా వెహికల్ ఆయన తీసుకున్నారు. ఆ వెహికల్ మళ్ళీ HDFC బ్యాంక్ ఏదైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మళ్ళీ రికవర్ ఆ ఇయర్ లోనే చేసుకోవడం జరిగింది. అలాగే మరొక వెహికల్ కూడా యశ్వంత్ అనే ఒక పర్సన్ ఈయన దగ్గర తాకట్టు పెడితే ఆ వెహికల్ ని ఒక ఆఫీసర్ వాడడం జరిగింది, థార్ వెహికల్. అది కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఆ వెహికల్ నాది అని చెప్పగా మళ్ళీ తీసుకోవడం జరిగింది. బేసికలీ ఈయన తక్కువ డబ్బులకి ఏదైతే మనకి ఇస్తా ఉన్నారో అది కొంతమంది లైక్ 1 or 2 persons ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవడం జరిగింది. అది కూడా మేము పరిశీలిస్తా ఉన్నాం. బట్ సో ఫార్ ఓన్లీ 1 person మనకి దృష్టికి వచ్చింది అండ్ వీఆర్ ఫర్దర్ వెరిఫైయింగ్ ఇట్. పోలీసులు విచారణ చేస్తున్నారు కదా వీళ్ళు ఈ కార్స్ దీనిపైన ఎక్కువ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.